నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే నేను వన్ కట్ బ్యాంగిల్ అయితే పింక్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి. దీని మీదకి కావాల్సిన కుందన్స్ అనమాట. నేను వచ్చేసి మూన్ షేపు మ్యాట్ కుందన్స్ అండి, లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నాను. స్క్వేర్లో గ్లాసీ కుందన్స్ ఎల్లో కలర్ తీసుకున్నాను అనమాట. లీఫ్ ప్యాటర్న్కి వచ్చేసరికేనేమో మనకి ఇది ఐ షేప్ కుందన్స్ అండి, బాటిల్ గ్రీన్ కలర్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 3mm సెరామిక్ గోల్డ్ రౌండ్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ ప్యాటర్న్కి మధ్యలో పెట్టడానికి పింక్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. అది 4mm రౌండ్ కుందను. నేను వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అయితే తీసుకుంటున్నానండి. ఇందులో బ్లూ తీసుకోండి, ఇది తీసుకోండి పర్వాలేదు. మీ దగ్గర ఇదేది లేదు B7000 గ్లూ అయినా తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా కానీ మనం అంటించుకునేటప్పుడు బాగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి డిజైన్ ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను చూపించేస్తాను, చూసేసేయండి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మనము ఫస్ట్ డిజైన్ ఎలా పెట్టుకోవాలి అనుకుంటున్నామో అలా అయితే మనము ఇవి గ్లూ అయితే అప్లై చేయాలండి. మనము ఫస్ట్ రౌండ్గానైతే మనము గ్లూ అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా గ్లూ అనేది మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి. నేనైతే ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే పెట్టేసుకుంటున్నాను. దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూసేసేయండి. నేను వీడియో చేస్తుంటేనే వర్షం అయితే పడుతుందండి. మధ్యలో కూడా నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను. మనకి గ్లూ అనేది అయితే మరి కాస్త ఎక్కువగానే పడుతుందండి. దీనికి మనము ఇలా ఆపోజిట్ డైరెక్షన్లోనైతే పెట్టేసుకోవాలి. బాగా ఉరుముతుంది కరెంట్ కూడా పోయిందనమాట. ఈ వీడియో నేను చేస్తుంటేనే మధ్యలో పోయింది, అయినా పర్వాలేదని నేనైతే కంటిన్యూ చేసేస్తున్నాను. పడటం అయితే మబ్బులు బాగా పట్టేశాయి. పెద్ద పెద్ద చినుకులు అయితే పడుతున్నాయి. చూసేసేయండి. దగ్గర నుంచి చూపిస్తాను. మీకు చెప్పాను కదా కరెంటు పోయింది, వర్షం పడటం వల్ల మబ్బు అయితే పట్టేసిందండి బాగా. మీకు కొంచెము వీడియో డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి సరే లైట్ అయితే నేను చూపిస్తున్నానండి. ఇలా మనకి గ్లూ అనేది ఆరిపోయిన తర్వాత అయితే ఇది అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇలానే నేను అంతకుముందు రెడ్ కలరు దాని మీద అయితే తయారు చేశాను అనమాట. ఇది వచ్చేసేమో పింక్ అయితే, ఇదేమో రెడ్ కలరు. ఇది వచ్చేసి మనకి 3D డిజైన్లే రెండు, కాకపోతే ఇదేమో 3 స్టెప్స్ వేసాను, ఇది వచ్చేసి 2 స్టెప్స్ అనమాట. ఇది వచ్చేసేమో 3నే పెట్టాను, ఇది వచ్చేసేమో 5 పెట్టాను అనమాట. అంటే ఫ్లవర్ ప్యాటర్న్కి మొగ్గకి మనము ఎక్కువగా పెట్టామన్నమాట. అసలు ఏ లుక్కు ఆ లుక్కే బాగుందండి. అసలు నాకు బాగా నచ్చింది అనమాట. అందుకనే ఇది ఈ కలర్ తోటి దీని మీద తయారు చేస్తున్నాను. ఈ కలర్కి ఈ కలరే బాగుంది, ఈ కలర్కి ఈ కలరే బాగుందనమాట. నాకు ఏంటంటే ఇది రెడ్ మీద నేను వచ్చేసి వైట్ పెట్టేసి రెడ్ కలర్ క్లిప్ స్టోన్ పెట్టాను. నాకు వచ్చేసరికి ఈ పింక్ కలర్ క్లిప్ స్టోన్ అయితే లేదనమాట. అందుకని నేను పింక్ స్టోన్ అయితే పెట్టాను, అది కుందన్ అయితే పెట్టాను అనమాట. ఇలా డిజైన్ మొత్తం కూడా మనము దీనికి ఎలా అయితే మనము 4 సైడ్లు పెట్టామో అలాగే దీనికి కూడా 4 సైడ్స్ పెట్టాలన్నమాట. ఇలా మనము శారీ పిన్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నేను ఈ వీడియో చేస్తుంటే ఉరుముతుందండి. అయితే అర్జున అనే అంటారు. ఎందుకు అంటారు అనేది అయితే చెప్పండి. ఇలా ఎంతమంది వర్షం పడేటప్పుడు ఉరిమేటప్పుడు అర్జున అంటారు? ఇదైతే మీకు ఒక క్వశ్చన్ అండి, దానికి ఆన్సర్ అయితే చెప్పండి. ఎవరు ఎలాంటి ఆన్సర్లు ఇస్తారనేది ఈ వీడియోలో చూద్దాము. ఉరిమేటప్పుడు మనకి ఉరుముతుంది కదా, ఒకసారి నేను క్వశ్చన్ రిపీట్ చేస్తానండి. మనకి వర్షం పడేటప్పుడు, వర్షం పడటానికి ముందు కానివ్వండి బాగా ఉరుముతుంది, కానీ ఎందుకు ఉరవటం వల్ల మనం అర్జున అని అంటాము? అలా అనటం వల్ల ఏం జరుగుతుంది? అదైతే నాకు దానికి తెలిసిన వాళ్ళు అయితే సమాధానం చెప్పండి, తెలియని వాళ్ళు కూడా ట్రై చేసి చెప్పండి.
ఒక్కసారి అయితే ఇది చూసేసేయండి. ఇలానే మనం 3D ఫ్లవర్ అనమాట. మొత్తము బ్యాంగిల్కి మొత్తం పెట్టేసుకోవాలి. తర్వాత నేను వచ్చేసి ఈ మధ్యలోనైతే పింక్ పెట్టాను కదా, నాకు పింక్ కంటే మనకి మల్టీపర్పస్ క్లిప్ స్టోన్ అయితే బాగుందని చెప్పేసి మల్టీ కలర్ క్లిప్ స్టోన్ అయితే పెట్టానండి. అలాగే ఈ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో కూడా క్లిప్ స్టోన్ పెట్టేశాను అనమాట. ఎలా ఉంది అనేది అయితే నాకు కామెంట్ చేయండి. రెడ్ బాగుందా, పింక్ బాగుందా? నేను పింక్ మీద వచ్చేసేమో ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, మనకి రెడ్ మీద వచ్చేసేమో వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. చూడండి, ఇవి రెండు కూడా మ్యాటే అనమాట. మ్యాటేనండి, దానికే బాగుంది. నాకైతే రెండు నచ్చాయి. మీకు ఏ కలర్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. నేను కొంచెం వేరియేషన్ అయితే చేశాను అనమాట. దానికి దీనికి కొంచెం వేరియేషన్స్ అయితే మనకి చెప్పాను కదా, ఇదైతేనేమో మనము 3 స్టెప్స్ పెట్టాము, ఇదైతేనేమో 2 స్టెప్సే అనమాట. దాంతో చూసుకుంటే ఇదైతేనేమో పెద్దగా ఉంది ఫ్లవర్, ఇది చిన్నగా ఉంది. కాబట్టి దీనికి తగ్గట్లు నేను ఈ మొగ్గ ప్యాటర్న్ కూడా ఇలా పెద్దగా పెట్టుకున్నాను, ఇది చిన్నగా పెట్టాను అనమాట. అసలు చాలా బాగున్నాయండి. దానికి ఏ కలర్కి ఆ కలరే బాగుందన్నమాట. ఇంకొక విషయం అండి, మనకి 1 కట్ బ్యాంగిల్ అనేసరికి అసలు ఎంత వర్క్ చేయాలి అని అయితే అనుకుంటాం కదా. ఇలాంటి సింపుల్ ప్యాటర్న్ తీసుకొని మనం హెవీగా అయితే చేసుకుంటే మనకి ఎక్కువ టైం అయితే పట్టదు అనమాట. సింపుల్గా త్వరగా తయారు చేసుకునే డిజైన్ అనమాట.